చాలా త్వరగా కేవలం వారం 10 రోజుల వ్యవధిలో అంటే మరోసారి క్లియర్‌గా చెప్తున్నాను. డేట్ నోట్ చేసుకోండి. క్లియర్‌గా వారం 10 రోజుల్లో కేంద్ర క్యాబినెట్ అనేది షఫిల్ కానుంది. కేంద్ర క్యాబినెట్ అనేది ఎక్స్‌పాండ్ కానుంది. ఈ కేంద్ర క్యాబినెట్ ఎక్స్‌పాన్షన్‌లో భాగంగా కొందరు మంత్రులకు, కొందరు కేంద్ర మంత్రులకు ఉద్వాసన పలకడానికి నిర్ణయమైంది. కొందరిని కొత్తగా మంత్రివర్గంలో తీసుకోనున్నారు. మరికొందరికి శాఖ మార్పులు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపుగా ఓవరాల్గా చూసుకుంటే ఏకంగా 30 నుంచి 40 మంది కేంద్ర మంత్రులు మారిపోనున్నారు. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే దేశ రాజకీయాల్లో ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం. కేంద్ర క్యాబినెట్ ఇంత పెద్ద ఎత్తున ప్రక్షాళన చేయనుండడం అనేది బహుశా ఇది చాలా తొలిసారి కావచ్చు. ఎందుకంటే ఏకంగా 30 నుంచి 40 మంది కేంద్ర మంత్రుల్ని పూర్తిగా మార్చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో ఏ వయసు మళ్ళిన వారికి, లేకపోతే ఇప్పటికే 2-3 సార్లు మంత్రి పదవులు అనుభవించిన వారికి ముందుగా వేటు పడుతోంది. కొత్త వారికి అవకాశం కల్పించడానికి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ అధిష్టానం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం అయితే 3 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ 3 కేంద్ర మంత్రుల్లో ఒకరు కింజరపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక గుంటూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఇక నర్సాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఇందులో కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు, తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్, ఈ ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలుగా ఉంటే, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాత్రం బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ నుంచి ఎంపీగా ఉన్నారు. సో ఇక్కడ రానున్నటువంటి కేంద్ర క్యాబినెట్ షఫిల్లో ఈ 3కి సంబంధించినటువంటి ఈ షఫిల్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి భూపతిరాజు శ్రీనివాస వర్మను క్యాబినెట్ నుంచి తొలగించడానికి నిర్ణయం అయిపోయింది. సో కేంద్ర మంత్రిగా ఇక మిగిలిన 2 కేంద్ర మంత్రులు, ఒకరు రామ్మోహన్ నాయుడు, రెండవది పెమ్మసాని చంద్రశేఖర్. ఈ ఇద్దరికి శాఖ మార్పు జరగనుంది. ముఖ్యంగా రామ్మోహన్ నాయుడుకి అయితే సివిల్ ఏవియేషన్ నుంచి మరో శాఖ అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఇక పెమ్మసాని చంద్రశేఖర్కు మాత్రం ప్రమోషన్ లభించనుంది. అంటే మరి చాలా కీలకమైన శాఖ అప్పగించేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. పెమ్మసాని చంద్రశేఖర్కు చాలా కీలకమైనటువంటి శాఖ అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. రామ్మోహన్ నాయుడుకి శాఖ మార్పు తథ్యంగా కనిపిస్తోంది. పెమ్మసాని చంద్రశేఖర్కు కూడా శాఖ మార్పు ఉంటుంది, కానీ మరింత అనువైనటువంటి మెరుగైనటువంటి శాఖ అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే పెమ్మసాని చంద్రశేఖర్కు ఇప్పుడు జరగనున్నటువంటి క్యాబినెట్ రీషఫిల్లో ప్రమోషన్ లభించనుంది. రామ్మోహన్ నాయుడుకు శాఖ మారనుంది. ఇక భూపతిరాజు శ్రీనివాస్ వర్మను మాత్రం క్యాబినెట్ నుంచి బయటకు పంపించేస్తున్నారు. అంటే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఇక కేంద్ర మంత్రి కారు. భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్లేస్లో మరో బీజేపీ ఎంపీకు స్థానం కల్పించనున్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచి. అది రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచినటువంటి పురంధరేశ్వరి పేరు చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అంటే ఇక్కడ చాలా కీలకమైనటువంటి మార్పు ఉంది. దేశవ్యాప్తంగా ఉద్వాసన పలకనున్నటువంటి 30 నుంచి 40 మంది కేంద్ర మంత్రుల్లో ఒక మంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. అది భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఎట్టి పరిస్థితుల్లో భూపతిరాజు శ్రీనివాస్ వర్మని క్యాబినెట్ నుంచి తొలగించి ఆ స్థానంలో అదే గోదావరి జిల్లాల నుంచి, రాజమండ్రి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పురంధరేశ్వరిని క్యాబినెట్లోకి తీసుకోవడానికి దాదాపుగా నిర్ణయం అయిపోయింది. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ 3 అయితే కేంద్ర మంత్రులుగా ఇప్పటి వరకు ఉన్నారో ఆ సంఖ్య మాత్రం అలాగే ఉంటుంది, కానీ ఒకరు అవుట్ అవుతారు, ఒకరు ఇన్ అవుతారు. అది కూడా బీజేపీ నుంచి మాత్రమే ఈ మార్పు అనేది జరగనుంది. టీడీపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు, ఉండదు కూడా. రామ్మోహన్ నాయుడుకు శాఖ మారుతుంది. పెమ్మసాని చంద్రశేఖర్కు మరింత మెరుగైన శాఖ ఇచ్చి ఒక ప్రమోషన్ ఇవ్వనున్నారనేది తెలుస్తోంది. సో ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి క్యాబినెట్ రీషఫిల్కి సంబంధించినటువంటి వస్తున్నటువంటి వార్త. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి రీషఫిల్కి సంబంధించినటువంటి వస్తున్న వార్తల్లో ప్రధానంగా నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ను క్యాబినెట్ నుంచి తొలగించబోతున్నారు. అవును నిజమే ఇది.
బండి సంజయ్ను క్యాబినెట్ నుంచి తొలగించనున్నారు. సంజయ్ క్యాబినెట్ నుంచి అవుట్ కానున్నారు. సో అటు మరోవైపు కిషన్ రెడ్డికి సంబంధించి శాఖ మార్పు అనేది తథ్యంగా తెలుస్తుంది. వాస్తవానికి కిషన్ రెడ్డి శాఖలకు సంబంధించి తన శాఖకు సంబంధించి ఫైళ్ళ క్లియరెన్స్లో ర్యాంకింగ్లో ముందంజలో ఉన్నా సరే కిషన్ రెడ్డికి శాఖ మార్పు తథ్యమని తెలుస్తోంది. అంటే ఇక్కడ బండి సంజయ్ని తొలగించి ఆ స్థానంలో ఎవరిని కేంద్ర మంత్రిగా తీసుకుంటారు తెలంగాణ నుంచి అనేది ఇంకా పేర్లైతే రాలేదు, కానీ డీకే అరుణ ఇంకొంతమంది పేర్లైతే వినిపిస్తున్నాయి. సో ఓవరాల్గా తెలంగాణ నుంచి కూడా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు తథ్యంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కిషన్ రెడ్డి శాఖ మార్చనున్నారు. ఇటు బండి సంజయ్ను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించనున్నారు. సో కేంద్ర మంత్రివర్గం నుంచి తెలుగు రాష్ట్రాల్లో తొలగించనున్నటువంటి బీజేపీ ఎంపీలే ఉన్నారు. ఈ ఇద్దరు బీజేపీ ఎంపీలు, ఒకరు నిజామాబాద్ ఎంపీ బండి సంజయ్ అయితే మరొకరు నర్సాపురం ఎంపీగా ఉన్నటువంటి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ పేర్లు చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిని మంత్రి పదవి నుంచి తొలగించనున్నారు. మరో ఇద్దరు బీజేపీ ఎంపీలని కేంద్ర మంత్రివర్గంలో తీసుకోనున్నారు. అది ఒకటి ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి అయితే తెలంగాణ నుంచి డీకే అరుణ లేదా మరొకరి పేరు వినిపిస్తోంది. సో ఓవరాల్గా కేంద్ర క్యాబినెట్ అనేది చాలా త్వరలో కేవలం వారం 10 రోజుల్లో పునర్వ్యవస్థీకరించనున్నారు. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా బీజేపీకి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులు మారనున్నారు. తెలుగుదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు మాత్రం అలాగే ఉండనున్నారు. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్గం రీషఫుల్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్.